నమస్తే సిలబస్ పట్టు జాబ్ కొట్టుకు స్వాగతం. ఈ సండే టెట్ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో సైకాలజీకి సంబంధించి ముఖ్యమైన అంశాలేంటి, ఉన్నటువంటి తక్కువ సమయంలో దేని మీద అభ్యర్థులు దృష్టి పెట్టాలి, వీటి గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ సామల రమేష్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. వ్యూయర్స్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సార్ చాలా తక్కువ టైం ఉంది, ఆల్మోస్ట్ 72 అవర్స్ కూడా లేదు. ఈ నేపథ్యంలో మనం సైకాలజీ మీద ఎలా ఫోకస్ పెట్టాలి? ఇప్పటికిప్పుడు చదవడానికి అయితే కుదరదు. ఇంపార్టెంట్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటారు? ఓకేమ్మా, ఆల్రెడీ గతంలో కూడా మనం అబ్జర్వ్ చేశాం. వాస్తవంగా కూడా మేడం అన్నట్లుగా చాలా తక్కువ టైం ఉంది. ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి వాటిని ఎక్కువగా రిక్యాప్చులేషన్ చేసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. దీంట్లో ప్రధానంగా మనము వ్యక్తి అధ్యయన పద్ధతుల మీద కూడా క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం. వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో మనకు బాగా ప్రయోగాత్మక పద్ధతి కంపల్సరీగా అడిగేటువంటి క్వశ్చన్ అది. ప్రయోగాత్మక పద్ధతిలో అన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. దాంట్లో చరాలు అనే పదం ఒకటి ఉంటుంది మేడం. ఆ చరాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి స్వతంత్ర చరం, పరతంత్ర చరం, తర్వాత జోక్యాన్ని కలిగించేటువంటి చరం. వీటి మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తున్నది. మనం అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, స్వతంత్ర చరం ఎట్లా గుర్తుంచుకోవాలి అంటే అది ప్రయోక్తకు సంబంధించింది, అంటే ప్రయోగం చేసేటువంటి వ్యక్తికి సంబంధించింది. అవతలి వ్యక్తి ప్రయోజనానికి సంబంధించింది పరతంత్ర చరం అని. మధ్యగా వచ్చి ఇబ్బంది పెట్టే చరాలు జోక్య చరాలను గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఐడియా ఉంటుంది. కంపల్సరీ దీని మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు పరీక్షకు చదువుతున్నాడు, పరీక్షకు బహుమతి ఇస్తా అంటే చదువుతున్నాడు. పరీక్షకు తనంతట తనగా చదువుతాడు. బహుమతి అనేది ఉద్దీపన టీచర్ ప్రవేశపెడతాడు. బహుమతి ఇస్తా చదవమంటే అది స్వతంత్ర చరం. పిల్లవాడు చదవడం పరతంత్ర చరం. చదివేటప్పుడు ఏమన్నా అలసట కానీ, ఏమైనా ఉద్వేగాలు కానీ, ఏమైనా భయం కానీ, పరీక్ష అంటే టెన్షన్ కానీ, ఇవన్నీ మధ్యగా వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి చరాలు జోక్య చరాలు. కాబట్టి మీరు కూడా ఎలాంటి వ్యాకులతకు గురి కాకుండా, టెన్షన్ గురి కాకుండా ఉండండి. ఉన్నటువంటి సమయంలో ఎక్కువ ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ప్రయోగాత్మక పద్ధతి తర్వాత కేస్ స్టడీ బాగా అడిగాడు మేడం. 3 కేస్ స్టడీ గురించి తెలుసుకున్న ఒక కాల్ తీసుకున్న తర్వాత మహబూబ్ నగర్ నుంచి రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం అండి, మీ డౌట్ అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే రామకృష్ణారెడ్డి గారు, చెప్పండి సార్. ఇప్పుడు రేపు టెట్ ఎగ్జామ్ లో మనం మేజర్ గా ఏ టాపిక్స్ పైన మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది సార్? మేజర్గా ముఖ్యమైనటువంటి పార్ట్స్, బాగా ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం రామకృష్ణారెడ్డి గారు. మెయిన్గా పెరుగుదల వికాసం మనకు దాదాపుగా 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో కీలకమైనటువంటివి ఆల్రెడీ చూసాం మేడం మనం. అంటే వికాస దశ లక్షణాలు కానివ్వండి, జనరల్గా పెరుగుదల వికాసానికి సంబంధించిన అంశం కానివ్వండి, డెఫినెట్ క్వశ్చన్ అది. తర్వాత దాంట్లో దశలకు వెళ్ళి 2 క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నాం మనం. పియాజే ఇంపార్టెంట్, కోల్బర్గ్ ఇంపార్టెంట్, ఉద్వేగ వికాసం ఇంపార్టెంట్. కీలకమైనటువంటి అంశాలు చర్చించబడ్డాయి, మనం చర్చించాం మేడం. ఒకసారి రామకృష్ణారెడ్డి అదొక టాపిక్. తర్వాత మెయిన్గా అంటే సమయం తక్కువ ఉంది కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత అభ్యాసం, లెర్నింగ్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో మనం కూడా చెప్పుకున్నాం. లెర్నింగ్లో సిద్ధాంతాలన్నీ, అభ్యసనానికి సంబంధించిన జనరల్ క్వశ్చన్ కానివ్వండి, సిద్ధాంతాలు కానివ్వండి, బదలాయింపు రకాలు కానివ్వండి, స్మృతి విస్మృతి కానివ్వండి, ప్రధానమైనటువంటి అంశాలు రామకృష్ణారెడ్డి గారు. ఉన్నటువంటి తక్కువ సమయంలో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ప్రజ్ఞలో కూడా బహుళ ప్రజ్ఞ కానీ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ కానీ, తర్వాత ఐక్యూ సూత్రం కానీ, వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. మూర్తిమత్వంలో రక్షక తంత్రాలు ఇప్పుడు చెప్పుకుందాం మనం. సంఘర్షణలు కానీ వీటి మీద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈజీగా క్వశ్చన్ సాధించేది మార్గదర్శకత్వం, మంత్రం కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. తర్వాత నాయకత్వ రకాల్లో కంపల్సరీ క్వశ్చన్, సులభమైనటువంటి టాపిక్స్. దాంట్లో నాకు తెలిసి అయితే చదివినటువంటి వాళ్ళకి ఆన్సర్ పోదు మేడం. కాకపోతే ఎక్కువ టైం లేకపోవడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు. కాబట్టి ఇప్పుడు మనం అనుకున్న టాపిక్స్ మీద మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి మార్కులు పొందే అవకాశాలు ఉంటాయి రామకృష్ణారెడ్డి గారు. ఎస్, ఇంకో కాలర్ ఉన్నారు సార్, తుని నుంచి రాజు గారు. రాజు గారు నమస్కారం అండి, మీ డౌట్ అడగండి. ఎస్, వినిపిస్తోందండి, చెప్పండి. అదే మేడం, ఇప్పుడు సైకాలజీలో ఏదన్నా సబ్జెక్ట్ని ఎలా చదవాలి ఏంటి అనేది కొద్దిగా డౌట్గా ఉంది మేడం. డౌట్గా ఉంది రాజు గారు. చాలా తక్కువ టైం ఉంది, మీరు టెన్షన్ పడుతున్నట్లుగా మేడంకు నాకు అనిపిస్తూనే ఉన్నది.
తక్కువ టైంలో ఎలా చదవాలని ఇప్పుడు ఆందోళనకు గురి కాకండి, నా మాట వినండి. మీరు ఆల్రెడీ దాని మీద పట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చేసిన ప్రయత్నం ఏంటంటే ఏదైనా గుర్తుకు తెచ్చుకునేటప్పుడు అది గుర్తుకు రాకపోయే వరకే మీకు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఏం టెన్షన్ పడకండి. ఎగ్జామ్ హాల్లో ప్రశాంతంగా కూకోండి. తక్కువ టైం ఉంది కాబట్టి ఎలా ప్రిపేర్ కావాలో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యిండ్రు. ఉన్నదే రేపు సండే మీరు, కాబట్టి ఎక్కువ టెన్షన్ ఫీల్ కాకండి. ఆలోచించకండి. క్వశ్చన్ మీరే అనుకొని ఆలోచించి రాకపోయే వరకే టెన్షన్ ఎక్కువ పడకండి. ప్రశాంతంగా కూకొని ఆల్రెడీ మీ ముందుంటాయి ఆన్సర్. నాలుగు ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. దాంట్లో ఒక ఆన్సర్ ఉన్నాక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ మూడు ఏవి కావో ఆలోచించగలగాలి అంటే కొంచెం ప్రశాంతత అవసరం. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది అదే. కాబట్టి ఇప్పుడు వింటున్నారు కాబట్టి మనం అనుకున్న ప్రధాన అంశాల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అయినా సబ్జెక్టు, తెలుగు సబ్జెక్టు ఈజీ సబ్జెక్టు, తర్వాత కాంటెంట్ మీ సబ్జెక్టు, సైకాలజీ మన సబ్జెక్టు, ఇంగ్లీషు కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయితే అవకాశం ఉంటుంది. పెద్ద బాధ వరి కాకండి, మీరు మార్కులు పొందుతారు. మీరు ఫస్ట్ టెన్షన్ ఫ్రీగా. ఎస్ సార్, సైంటిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రతిపాదించిన సూత్రాలు లేకుంటే వాళ్ళు పరిశీలనలు చాలా ఉన్నాయి. ఒక కన్ఫ్యూజన్ అనేది అక్కడే వస్తుంది. ఎవరు ఏ పేరు ఎవరేం చేశారు, ఎలా దానికి ప్రాక్టీస్ చేశారు అనేది. సో దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటారు? తప్పకుండా అమ్మా చెప్తాను నేను. గత ప్రశ్న వల్ల పరిశీలిస్తే టెట్లో వాస్తవంగా మీరు అన్నట్లుగా 1, 2 శాస్త్రవేత్తల పేర్లు కంపల్సరీ వస్తున్నాయి మేడం అడిగిరు కాబట్టి తప్పకుండా చెప్తాను నేను. బాగా గుర్తుంచుకోండి. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు WHO ఓంట్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎందుకంటారంటే టోటల్ సైకాలజీలో ప్రయోగశాల తీసుకొచ్చినటువంటి మేధావి ఆయన. తర్వాత ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఓంట్. ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ అమోఘమైనటువంటి వ్యక్తి ఆయన మామూలుగా అన్ని శాస్త్రాలకు పితామహుడు అతను. కాబట్టి అరిస్టాటిల్ ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఓంట్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హెర్బర్ట్ స్పెన్సర్. ఎంత స్లైట్ డిఫరెన్స్ ఉంది. సో మొత్తం 40 సోపానాలు చెప్పినటువంటి మేధావి. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు టెట్లో అడిగాడు మేడం. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్. మనోవిశ్లేషణవాద పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ప్రవర్తనవాద మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జేబీ వాట్సన్. ఆంగ్ల విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు సిఎల్ హల్. ఇన్ని చెప్తే మళ్ళీ భయపడతారు మీరు. అందుకే నేను ఏమంటున్నానంటే మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి, మీరు ఆలోచించడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఒకటి. రెండోది మేడం అన్నట్లుగా శాస్త్రవేత్తల పేర్లు మనం అనుకున్నట్టుగా మేడం ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అడిగారు. ఎవరు? కోఫ్కా. ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. గెస్టాల్ట్ తీసేస్తే ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్. ది ఫంక్షనల్ సైకాలజీ విలియం జేమ్సే. ది బిహేవియరల్ సైకాలజీ జేబీ వాట్సన్. ది కాంజెంట్ సైకాలజీ ఓంట్. ది డిక్షనరీ ఆఫ్ సైకాలజీ చాప్లిన్. మీరు ఎన్ని యూట్యూబ్లో ఉంటే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. మీరు రివిజన్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అడిగారు. శాస్త్రవేత్తల పేర్లలో బెర్నార్డ్ అని అడిగాడు. మొన్న 5th టెట్లో ఊహించినటువంటి క్వశ్చన్ అది. మానసిక ఆరోగ్యం అడిగేటువంటి సందర్భాల్లో మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, మెంటల్ హెల్త్ మనకు కూడా కావాలి, చూసే జనానికి కూడా కావాలి. ఏ వ్యక్తి సంతృప్తిగా సంతోషంగా ఉండి సాంఘిక పరిపక్వత అందరితో మంచి కలుపుగోలుతనంగా ఉంటాడో, ఎవరైతే ఉన్న దాంట్లో సర్దుబాటు అవుతారో ఆ వ్యక్తి మానసిక ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పినటువంటి వ్యక్తి బెర్నార్డ్. అది మన అడిగినటువంటి క్వశ్చన్. తర్వాత రక్షక తంత్రాలు మన శిరామర్కల రూపకర్త ఎవరైనా అడిగారు. హెర్మన్ రోషాక్. మీరు శాస్త్రవేత్తల పేర్లు అన్నందుకు చెప్తున్నాను మేడం. హెర్మన్ 2 సార్లు వచ్చారు మేడం డైరెక్ట్. తర్వాత మన 16PF రూపకర్త ఎవరైనా అడిగాడు. APDSలో మీరు అడిగినట్లు ఆర్బి క్యాటిల్. శాస్త్రవేత్తల పేర్లు అవసరం. అయితే గతంలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకుందాం సార్. ఒక కాల్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ నుంచి శైలజ గారు. శైలజ గారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. చిన్న విన్నపం ఏంటంటే గురుకుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదండి, 27th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మాకు క్లాసెస్ స్టార్ట్ చేస్తారనే ఆశిస్తున్నాం మేము. ప్లీజ్ మేడం, మాకు కొంచెం డౌట్స్ ఉంటాయి సిలబస్ మీద, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇలా ఎక్స్పర్ట్ ద్వారా మీరు చెప్పించిన ద్వారా మాకు ఇంట్లోనే ఉండి మేము బాగా ప్రిపేర్ అవుతున్నాము. డెఫినెట్లీ శైలజ గారు, ఫస్ట్ మనకి టెట్ అయిపోయిన తర్వాత దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. మేడం ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యింది కాబట్టి గురుకుల రాసింది మేడం. అందుకే అంటే మేము దీని మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దీని తర్వాత దాని మీద డెఫినెట్ అమ్మా మేడం హామీ ఇచ్చారుగా. ఎస్ సార్.
సో మీరు కేస్ స్టడీ గురించి చెప్తున్నారు. కేస్ స్టడీ వ్యక్తి చరిత్ర పద్ధతిలో ఎందుకు అడుగుతారంటే మేడం, కేస్ స్టడీ పిల్లవాళ్ళ మీద చేయాలి. కేస్ స్టడీ ఇప్పుడు డాక్టర్ కేసు ఉంటుంది, ఒక పేషెంట్, లాయర్కు కేసు ఉంటుంది, ఒక క్లయింట్, అంటే ఎవరైతే నేరస్థ స్వభావం ఉంటుందో వాళ్ళు ఉంటారు. మనకు కేసు అన్నప్పుడు విద్యార్థి కాదు, ఒక అసాధారణ భిన్నమైనటువంటి ప్రవర్తన, మిగతా వాళ్ళకంటే భిన్నమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి పిల్లలంతా ఎవరైతే చిన్న చిన్న పిల్లల్ని వేరే పిల్లల్ని కొట్టడం కానీ చిన్న చిన్న దొంగతనాలు అంటే చేయడం కానీ క్లాస్ రూమ్లో కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీ మీద స్టూడెంట్కి సంబంధించింది కాబట్టి 3 సార్లు అడిగాడు మేడం. కాబట్టి తరగతి గదిలో విద్యార్థులు మేడం కేస్ స్టడీలో పాఠశాలకు రాడు, రోజు నెగిటివ్, అది పాఠశాలకు రాడు, సర్దుబాటు తత్వం ఎక్కువ ఉండదు, ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అధ్యయనం చేసేటువంటిది ఏందని అడిగారు. తర్వాత ఒక పిల్లవాడు ఎప్పుడు ఒక విషయంలో వెనుకబడుతుంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో వెనుకబడుతుంటాడు, అతన్ని అధ్యయనం చేయడానికి సైకాలజీ ఉపాధ్యాయునిగా నీకే పద్ధతి ఉత్తమం, ఇలా అడిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం కేస్ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే మీరు ఆల్రెడీ చదివిన దాన్ని రీఇన్ఫోర్స్ చేయండి, మళ్ళీ కొత్తగా చదివి ఇప్పుడు ఈ టైంలో సరిపోతుంది. కాబట్టి దాని మీద చేయండి. తర్వాత పరిశీలన పద్ధతి మీద కూడా అడుగుతాడు మేడం. 4 రకాలు ఉన్నాయి మేడం. సహజ, వాళ్ళకి తెలుసు, అసహజ, దాన్ని నియంత్రిత అంటాం, సహజను అనియంత్రిత అంటాం. ఇట్లా కన్ఫ్యూజ్ కాకుండా సంచరిత, అసంచరిత, అసంచరితలో అబ్జర్వేషన్ డోమ్ ఉపయోగిస్తాం. ఈ 4 మధ్య కొంచెం క్లారిటీ తీసుకోండి. ఎస్ సార్, ఒక కాల్ తీసుకుందాం సార్. వైజాగ్ నుంచి రాజుగారు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజుగారు చెప్పండి. మీ డౌట్ అడగండి. మేడం గారు వినిపిస్తోంది. రాజుగారు చెప్పండి. నమస్తే అండి. చెప్పండి రాజు గారు. నమస్తే అండి. చెప్పండి రాజు గారు. మేడం గారు, లాస్ట్ టైం నేను ఏపీ టెట్ రాశానండి. ఓకే చెప్పండి. అది ఏపీ టెట్లో 98 వచ్చాయండి. తెలంగాణ టెట్ వచ్చేసరికి మేము క్వాలిఫై కాదండి. క్వాలిఫై అవుతాం. మీరు అప్లై చేశారా రాజు గారు? చేస్తున్నాను. అప్లై చేశారు, రేపు రాయబోతున్నారు మీరు? రాయబోతున్నాం సార్, సండే మొన్న ఇదే క్వశ్చన్ అడిగారు రాజు గారు. మీకు ఆల్రెడీ నాన్ లోకల్ కూడా ఉంటుంది మనకు కొంత పర్సెంటేజ్, 15% ఉంటుంది. కాబట్టి మీరు రాసుకోండి ప్రశాంతంగా. కాకపోతే ఏంటంటే ఆ నాన్ లోకల్ వాళ్ళు ఆ 15 సీట్లు అయితే ఉంటాయి 100కు ఆ కేటగిరీలో ఉండాలి, అంటే ర్యాంక్ ఎక్కువ సాధించగలగాలి. మీరు రాజుగారు బాగా చదవండి, నాన్ లోకల్లో కొట్టుకోవచ్చు, మీకు దగ్గర ఉన్న జిల్లాల్లో ఏదైనా కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు రాజుగారు. సార్, ఇప్పుడు పిల్లలకి సంబంధించినటువంటి ఐక్యూని ఎలా టెస్ట్ చేశారు? ఐక్యూని ఎలా అంచనా వేయాల్సిన అవసరం ఉంది? ఓకేమ్మా, మంచి ప్రశ్న మేడం. అది ఆ తరగతి గదిలో రకరకాల పిల్లలు ఉంటారు, మన చేతి వేళ్ళు ఎట్లా వేరుగా ఉంటాయో రకరకాల పిల్లలు ఉంటారు. కాకపోతే ఐక్యూ దాని మీద కూడా క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి మేడం. ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ ఐక్యూ సూత్రం, మీరు ఇప్పుడు ఎట్లా అంచనా వేయచ్చు అన్నదానికి. ఐక్యూ భావన మొట్టమొదటి మానసిక వయసు అనే భావన, బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం మానసిక వయస్సు. ఈ మెంటల్ ఏజ్, శారీరక వయసు ఎవరిదైనా అంచనా వేయవచ్చు. ఈ మెంటల్ ఏజ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ బినే, ఫ్రెంచ్ దేశస్థుడు మేడం, శాస్త్రవేత్త. ఎప్పుడైతే మానసిక వయసు అనే భావన కనిపెట్టాలనే ఆలోచన వచ్చిందో, వ్యక్తి శారీరకంగా వయస్సు ఏజ్ పుట్టగానే రాసి పెడితే శారీరక వయసు చెప్పవచ్చు, మానసిక వయస్సు కూడా అంచనా వేయాలనే ఆలోచన రావడం, ఒక టాపిక్ ఇచ్చి ఒక 10 క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ఇచ్చి అన్ని క్వశ్చన్స్ చెప్తే ఎంత మానసిక వయసు ఇవ్వాలి అని పరిశోధన చేసినటువంటి మేధావి ఆధారంగా ఎప్పుడైతే మానసిక వయసు వచ్చిందో ఆయన శిష్యుడు విలియం స్టెర్న్ ఆ పదాన్ని తీసుకొని ఐక్యూ సూత్రం కనిపెడతాడు. ఇంటెలిజెన్స్ కోషియంట్, ప్రజ్ఞ లబ్ధి. ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. దీని మీద మీకు కూడా తెలుసు, ప్రతి టెట్లో అడిగినటువంటి క్వశ్చన్. కాకపోతే డైరెక్ట్గా ఒక విద్యార్థి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు, ఐక్యూ ఎంత, ఇది ఈజీ క్వశ్చన్. అలా అడగకుండా ఒక విద్యార్థి 5వ తరగతి విద్యార్థి అయితే 4వ తరగతి విద్యార్థి మానసిక వయసు కలిగి ఉంటే ఆ ఏజ్ 5వ తరగతి పిల్లవాడి ఏజ్ ఎంత అట్లా పోల్చుకుండండి. ఒక్కోసారి నెలల్లోకి వచ్చినప్పుడు సంవత్సరాన్ని కూడా నెలలకు ఇచ్చి మార్చేటువంటి ప్రయత్నాలు చేయండి. 1. 2, ప్రజ్ఞలో నిర్వచనాలు కానివ్వ, లక్షణాలు కానివ్వండి, దాని మీద జనరల్ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ప్రజ్ఞ సృజనాత్మకతతో కూడా పోలుస్తున్నారు. కొంచెం పోలుదా క్రియేటివిటీ, భిన్నంగా ఆలోచించడం. ఈ క్రియేటివిటీ ప్రజ్ఞలో ఉన్నవారిలో సృజనాత్మకత ఉంటుందా,
సృజనాత్మకత ఉన్న వారిలో ప్రజ్ఞ ఉంటుంది. సృజనాత్మకత అంటే ఏదైనా కొత్త నూతన అంశాలు ఆవిష్కరించడం, బ్రిలియంట్. కాకపోతే నూతన అంశాలు ఆవిష్కరించడం లేకపోవచ్చు. ఇవి ఒకదాని మీద ఒకటి ఎట్లా ఆధారపడి ఉంటాయనే క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. ప్రజ్ఞ స్థిరంగా ఉంటుందా, ప్రజ్ఞ మారదా, కులమత భేదాలు ఉంటాయా, దీనికి అమ్మాయిల్లో బాగుంటుందా, అబ్బాయిల్లో బాగుంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రజ్ఞ కులమత భేదాలు ఉండవు, లింగ భేదం ఉండదు, అందరిలో ప్రజ్ఞ ఉంటుంది. పుట్టుకతో వస్తుంది మేడం. ప్రజ్ఞ శిక్షణ ద్వారా జ్ఞానం మెరుగుపడుతుంది కానీ ప్రజ్ఞ మెరుగుపడుతుంది. ఆల్రెడీ బై బర్త్ వస్తుంది, బర్త్కి వచ్చాక చేరుకుంటాం మనం. ఒకటి. రెండు, మేడం అడిగినట్లుగా ప్రజ్ఞను అంచనా వేయడానికి చాలా పరీక్షలు ఉన్నాయి మేడం. పరీక్షలలో వాళ్ళందరికీ కూడా తెలుసు మేడం, ఆర్పిఎం, వెష్లర్ పరీక్ష, భాట్య నిష్పాదన మాపని, వీటిని బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న ఏపీడిఎస్సి అంటే మనం ఆల్రెడీ చూసినాం కాబట్టి క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అయిందంటే మేడం, వెస్లర్ పరీక్షలో ఒక 5 ఉప పరీక్షలు ఉంటాయి. శాబ్దికలో 5 ఉంటాయి, అశాబ్దికలో 5 ఉంటాయి. శాబ్దిక అక్షరాస్యులకు, అశాబ్దిక నిరక్షరాస్యులకు. అంటే నిరక్షరాస్యులకు చిత్రాలు, బొమ్మలు చూపించి పరీక్షలు పెడతారు. దీంట్లో 5 అంశాల్లో ఒకటి తీసుకొచ్చి శాబ్దికలు పెట్టి 3 అంశాలు దాంట్లోకి తీసుకొని 4 శాబ్దిక చెందనిది ఏదని అడిగాడు మన క్వశ్చన్. కాబట్టి చదివేటప్పుడు మిగతా టెస్టులు కూడా పోల్చుకొని చదవండి. 1. 2, ఈ భాట్య నిష్పాదన మాపని ఏ సంవత్సరంలో ఏర్పడ్డది, ఎప్పుడు రూపొందించారు? 1945లో. ఎన్ని అంశాలు ఉంటాయి? 5 అంశాలు. ఇది కూడా కొంచెం అశాబ్దిక పరీక్షన. కన్ఫ్యూజ్ ఏదవుతుందంటే మేడం, చదువుకున్న వాళ్ళకు శాబ్దిక పరీక్ష అంటాం. శాబ్దిక పరీక్షను ఇంకా అశాబ్దికేతర పరీక్ష అని కూడా అనొచ్చు. శాబ్దిక పరీక్షను అశాబ్దికేతర పరీక్ష అని కూడా అనొచ్చు. అశాబ్దికేతర పరీక్ష కానిది ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అశాబ్దికేతర అంటే శాబ్దిక, కానిదంటే అశాబ్దిక. ఇట్లా కొంచెం ఇప్పుడు ఒకసారి మీరు అనుకోండి, ఎందుకైనా మంచిది. డైరెక్ట్ అడగకుండా ఇండైరెక్ట్ అడిగకుండా కూడా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆర్పిఎం చూడండి, ఆర్పిఎం కంపల్సరీ, అది కూడా అశాబ్దిక పరీక్ష డెఫినెట్. ఈ పరీక్షల్లో కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉంటాయి. జీమ్యాట్ అని కొత్తగా వచ్చింది మేడం, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. మన భారతీయులు రూపొందించారు, డాక్టర్ సక్సేనా అండ్ శ్రీవాత్సవ అనేటువంటి శాస్త్రవేత్తలు. అది 7 to 11 years వాళ్ళకు. అది ఒక్కసారి మీరు ఆల్రెడీ రిమైండ్ చేసి ఉంటారు కాబట్టి ఒకసారి చూడండి. తర్వాత బహుళ ప్రజ్ఞ, మననే చెప్పుకున్నాం. బహుళ ప్రజ్ఞ వార్డ్ గార్డినర్ డైరెక్ట్ అడిగింది మేడం క్వశ్చన్స్. సో మనము కవులల్లో ఏ ప్రజ్ఞ ఉంటుందన్నా, గణిత శాస్త్రవేత్తల్లో ఏ ప్రజ్ఞ ఉంటుందన్నా, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ప్రయోగాలు చేసే వాళ్ళలో ఏ అబ్దుల్ కలాంలో ఏ ప్రజ్ఞ ఉన్నది అన్నా కూడా, సచిన్ టెండూల్కర్లో ఏ ప్రజ్ఞ ఉంటుంది, క్రికెట్ క్రీడా ప్రజ్ఞ, ఇట్లా అప్లై చేసుకోగలిగితే మీకు బెనిఫిట్ అవుతుంది. తర్వాత ప్రజ్ఞ, సృజనాత్మకత, సహజ సామర్థ్యాలు. ప్రజ్ఞ అందరిలో ఉంటుంది, అంటే తెలివి, బుద్ధి, పదం అందరిలో ఉంటుంది. ఆ బుద్ధి ద్వారా ఒక్కొక్క రంగంలో రాణిస్తారు. బాలసుబ్రహ్మణ్యం పాటలు బాగా పాడగలడు, సంగీతంలో రాణిస్తాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రాణిస్తాడు. సహజ సామర్థ్యం ప్రజ్ఞ ఆధారంగా ఒక కారకం, అంటే ప్రజ్ఞ ఆధారంగా ఏదో ఒక స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. అబ్దుల్ కలాం గారు మేధావి, శాస్త్రవేత్త, అపూర్వమైనటువంటి సివి రామన్. ఒకరు విద్యారంగంలో, ఒకరు కళారంగంలో, ఒకరు క్రికెట్ రంగంలో భారతరత్న సానియా మీర్జా. అంటే ప్రజ్ఞ ఆధారంగా రకరకాల సహజ సామర్థ్యాలు, బహుళ ప్రజ్ఞలు ఉంటాయి. ఒక్కొక్క రంగంలో రాణిస్తారు. అది సహజ సామర్థ్యం. ఏదైనా ఒక వ్యక్తి ఉన్నత రంగంలో సాధించడానికి దోహదపడే సహజ సామర్థ్యం అది బై బర్త్ వస్తుంది. సహజ సామర్థ్యం ఉండగానే సరిపోదు, సహజ సామర్థ్యానికి అభిరుచి తోడవుతుంది. ఈ కంపల్సరీ క్వశ్చన్ మేడం. వ్యక్తి ఒక రంగంలో రాణించాలంటే నాకు సంగీతం ఇష్టం, అంటే సంగీతం వచ్చింది బై బర్త్, సహజ సామర్థ్యం వచ్చింది, కానీ మరి నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఎట్లా? సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే బాగా అవగాహన అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్కు, అభిరుచికి సహజ సామర్థ్యం లింక్, ప్రజ్ఞకు సృజనాత్మకతకు లింక్ చేసుకుంటూ చదివితే ప్రజ్ఞా విభాజనం కానీ, టర్మన్ ప్రజ్ఞా విభాజనం కానీ, మూఢుడు అంటే ఏంది, బుద్ధిహీనుడు అంటే ఏంది, అవి కానీ కొంచెం ఆలోచన, థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్, సమైక్య ఆలోచన కానీ, విభిన్న ఆలోచన కానీ, వీటిని కూడా కొంచెం ఇది చేయండి, మీకు బెనిఫిట్ అవుతుంది. ఇంకో కాలర్ ఉన్నారు సార్, నంద్యాల నుంచి భవానీ గారు. భవానీ గారు, హలో, నమస్కారం అండి, మీ డౌట్ అడగండి. సార్ నమస్కారం సార్. చెప్పండి భవానీ గారు. సార్ ఇట్లా పూర్వ బాల్య దశ అవి ఉన్నాయి కదండి సార్, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, ఇవి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి కదా. అదే ఆ వికాసాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? పూర్వ బాల్య దశలో భాషా వికాసము, ఉత్తర బాల్య దశలో బాల్య వికాసము. ఓకే భవానీ, మీరు ఆల్రెడీ ఒకవేళ
టీవీ 1 ఫాలో అవుతే మీరు ఆల్రెడీ అయిపోయింది చెప్పాను నేను గత ఎపిసోడ్లో. మీరు ఒకసారి చూడండి, ఒకసారి యూట్యూబ్లో. ఒకటి, పూర్వబాల్య దశ అనగానే ప్రశ్నించడం అనేది గుర్తుంచుకోండి. ఇంటి దగ్గర పిల్లగాడు ఉంటాడు, ప్రశ్నిస్తుంటాడు ఎక్కువ. ఎందుకు ప్రశ్నిస్తాడు? తెలుసుకోవడానికి, విజ్ఞాన తృష్ణ, కుతూహలం, ఈ పదాలన్నీ మనం చెప్పున్నాం మేడం మనం. తర్వాత ఉత్తర బాల్య దశ అనుకరణ. ఉత్తర బాల్య దశ స్కూల్కి వెళ్తాడని గుర్తుంచుకోవాలి. టీచర్లు చూసి ఇంటికి పోయి కూడా అట్లే ప్రవర్తిస్తాడు. ఇవన్నీ మనము కొంచెం బాగా ఎక్స్ప్లెనేషన్ కూడా జరిగింది. మేడం గారు అడిగినప్పుడు బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మేడం. మీరు యూట్యూబ్ చూడండి మేడం భవానీ గారు, మీకు దాంట్లో కన్ఫ్యూజ్ అవుతుంది. అభ్యర్థులందరూ కూడా చెప్పేది బాల్య దశలో, శైశవ దశలో, యవ్వన కౌమార దశలో క్వశ్చన్స్ వస్తాయి, 2 క్వశ్చన్స్ వస్తాయి. మరొకసారి చదివిందని ఒకసారి చూసుకోండి. ఎస్, సార్తో చేసినటువంటి లాస్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఒకసారి యూట్యూబ్లో చూడండి. ఇప్పటిదాకా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా క్లారిటీగా ఆన్సర్స్ ఇచ్చారు సార్. అవన్నీ మీకు యూజ్ అవుతాయి. ఒకసారి ప్లీజ్ గో త్రూ ఇట్ వన్స్. సార్, మనం ప్రజ్ఞ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రజ్ఞ పరీక్షలు కానీ, సహజ సామర్థ్యం కానీ, ఆలోచనలు కానీ, డైవర్జెంట్ థింకింగ్, సమైక్య ఆలోచన కానీ, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అంటే టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం చదివినటువంటి అంశాలను ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా పోల్చుకోవడానికి ట్రై చేయండి. అంటే డైరెక్ట్ ఉన్నదే రాదుగా మేడం. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే బాధ లేదు. ఒక 20 వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే మీరు చేయగలుగుతారు. మిగతా 10 చేయగలిగితేనే కదా అందరికంటే మనం ముందుండేది. కాబట్టి ఆ వైపు ఆలోచించండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, డేనియల్ గోల్మ్యాన్ డైరెక్ట్ చెప్పేసాడు. వాస్తవంగా కూడా మేడం సమాజంలో కూడా చాలామంది వ్యక్తులు, నాట్ ఓన్లీ టెట్రాష అభ్యర్థులే కాదు, ఆ ప్రజ్ఞను, సాధారణ ప్రజ్ఞను 20% మాత్రమే ఉపయోగిస్తున్నట్టు. 80% టెన్షన్స్, ఉద్వేగాలు, భయం, టైం అయిపోతుందని భయం, రావడం భయం, ఎట్లా చెప్తానో అనే భయం, ఎట్లా చదువుతానో అనే భయం. 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞను ఉపయోగిస్తారని డేనియల్ గోల్మన్ చెప్పాడు మేడం. అది బాగా గుర్తుంచుకోండి. ఉద్వేగాలు అదుపులో ఉంచుకోవడం, గ్రహించడం, ఎట్లా స్వీయ నియంత్రణ చేసుకోవాలి, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, బాగా చెప్పారు. అదొకటి. బహుళ ప్రజ్ఞ ఒకటి. దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రజ్ఞ రిలేషన్గా మనము అంటే పిల్లల్లో చాలా రకాలు ఉంటాయండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా ఉంటారు. పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఒక 12 రకాల పిల్లలు ఉంటారు మేడం. వాళ్ళు డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. డిస్ఫేసియా అంటే ఎదురుతోటి వ్యక్తితో మాట్లాడాలన్నా, మాటలు వినాలన్నా అంత అర్థం కావాలన్నమాట. అట్లా ఇబ్బంది పడుతుంటారు. డిస్లెక్సియా, చదవడంలో ఇబ్బంది పడుతుంటారు. అంటే పలకడంలో పఠన వైకల్యం అంటుంది. ఉచ్చారణ దోషాలు ఉంటాయి అన్నీ. తర్వాత రాయడంలో ఇబ్బంది పడి డిస్గ్రాఫియా అంటాం. లెక్కలు, స్థాన విలువలు తప్పు చేస్తారు, ప్లస్ రాయమంటే ఇంటూ రాస్తారు, డిస్కాల్కులి అంటాం. వీటి మీద వచ్చే అభ్యసన వైకల్యం. మన అడిగినటువంటిది ఏంటంటే మేడం, ప్రత్యేక అవసరాల పిల్లలు బదిరీలకు ఎంత డెసిబల్స్ వినకపోతే అని అడిగారు. 60 డెసిబల్స్. అదొకటి. దృష్టి లోపం మీద కానీ, 20/200 కానీ, దృష్టి స్పష్టత కానీ, ఈ పదాల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత మానసిక బుద్ధిమాంద్యత, రకాలు, వాటి మీద ఎంత ఐక్యూ ఉండాలి, సురక్షణ స్థాయి బుద్ధిమాంద్యత అంటే ఏంది, మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి కొంచెం క్లారిటీగా చదవగలిగితే తప్పకుండా సహిత విద్య అంటే ఏంది, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, సాధారణ పిల్లలు కలిపి ఒకే పాఠశాలలో చదివించడం, ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తే బెనిఫిట్ అవుతుంది. చాలా వరకు పిల్లలు చూస్తాం బీకి డీకి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. మనం అడిగినప్పుడు దాన్ని తప్పు రాస్తుంటారు. అదంతా దేంట్లోకి వస్తుందంట? అదంతా అభ్యసన వైకల్యం మేడం. అభ్యసన వైకల్యం అంటే అభ్యసన వైకల్యం మళ్ళీ ప్రజ్ఞాలోపం కాదు. ఎందుకంటే మేడం అంటే అట్లా తప్పు రాస్తారు. ఏదో ఒక స్టేజ్లో మళ్ళీ కరెక్ట్ రాయడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ ఉండు, ఆయన అభ్యసన వైకల్యం. ఐన్స్టీన్, ఆయన అభ్యసన వైకల్యం. పెద్ద మేధావులంతా అభ్యసన వైకల్యం ప్రజ్ఞాలోపం కాదు. అభ్యసన వైకల్యం అనేది ఒక మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్. అది మస్తిష్కంలో వచ్చే అపసవ్యం తప్ప అది దానివల్ల పెద్ద వర్రీ కావాల్సిన అవసరం ఏం లేదు మేడం. సార్, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు. నల్గొండ నుంచి సురేందర్ గారు. సురేందర్ గారు సార్ నమస్కారం సార్. సురేందర్ గారు చెప్పండి సార్. నమస్కారం సార్. ఈ గ్రంథాలు, రచయితలు సార్, ఈ పదాలు గ్రీక్ పదమా, లాటిన్ పదమా, తర్వాత ఏ గ్రంథం ఏ సంవత్సరం రాయండి, సంవత్సరం ఇంపార్టెంటా సార్? చెప్పండి, డౌట్ చెప్పండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పదాలు అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకే ఓకే. అవి మనకి గ్రంథాలు కూడా అడుగుతున్నాడు ఒక్కోసారి. అవి గ్రంథాలు, రచయితలు అసలు మనం చదువుకొని కూడా అడుగుతున్నాడు. గ్రంథాలు, రచయితలు ప్లస్ ఈ పదాలు. తర్వాత ఇంకోటి అన్ని కూడా మనం చదివించడానికి, పుస్తకం చదివించడానికి
వచ్చేదానికి కూడా సంబంధం ఉండలేదు. అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ లో ఆప్షన్ కూడా సేమ్ ఉంటుంది దాదాపుగా. అవునవును అవును, వాటి మీద బేస్ ఎలా గుర్తించాలి? అవును సురేందర్ గారు, మంచి ప్రశ్న అడిగారు. మీరు టెట్ రాస్తున్నారా లెక్చరరా? మా మిస్సెస్ రాస్తున్నారు. డౌట్ మిస్సెస్ డౌట్ వచ్చారు నాకు, అందుకే అడిగాను నేను. ఓకే సురేందర్ గారు, మీ డౌట్ క్లారిఫై చేస్తాను నేను. ఎంటైర్ బుక్లో, టోటల్ సైకాలజీ బుక్లో మనకు ఇచ్చినటువంటి తెలుగు అకాడమీ బుక్లో సైక్ అనేది ఒకటే గ్రీక్ పదం. సైకే అంటాము, సైక్ గ్రీక్ అని గుర్తుంచుకోండి. తర్వాత దాదాపుగా ఎక్కువ లాటిన్ పదాలు ఉన్నాయి. పర్సోనా లాటిన్ పదం, అడలోసిరే, ప్యూబరిటీ, ఈ పదాలన్నీ లాటిన్ పదాలు. మీకు కూడా ఆల్రెడీ ఇంట్రాస్పెక్షన్, ఇంట్రోప్లస్పెక్షన్ అనేవి. ఒక ఫ్రెంచ్ పదం డెజావు అడిగారు మేడం. డెజావు అంటే మిథ్యాపరిచయ భావన, లేకున్నా ఉన్నట్లుగా కనిపించింది. జైగార్నిక్ జర్మనీ పదం, జర్మనీ ఎత్తిగలవడం. కొన్ని గుర్తుంచుకోవాలి తప్పదిగా, ఎందుకంటే అన్ని సైక్ గ్రీక్ కొన్ని లింక్ పెట్టుకుంటే గుర్తుంటాయి. మంచిగా అడిగారు. తర్వాత మీరు అన్నట్లుగా పదాలు అర్థాలు ఎప్పుడైతే తెలుస్తుందో, పదాలు బాగా తెలియనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో, అంటే టైం లేదు సార్, ఆల్రెడీ ఏ అయితే పదాలు ఉంటాయో అవి తెలియని అన్నీ ఒక పేజీ మీద రాసి భోజనం చేసే కాడ గోడకు పెట్టుకుంటే రోజు చూస్తే మీకు ఎక్కువ గుర్తుంటాయి. అది కామన్, ఎందుకంటే మెమరీ పవరు. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ కాదు చదివేది, 5 సబ్జెక్టులు మీరు చదవాలి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. 1 2 ఇంకోటి పరీక్ష దగ్గరకు వస్తూ ఉంది, టెన్షన్ పెరుగుతుంటుంది. కాబట్టి శాస్త్రవేత్తల పేర్లు కానీ, నిర్వచనాలు కానీ, అంటే బుక్స్ పేర్లు బుక్స్ పేర్లు కూడా గుర్తుంచుకోవచ్చు మేడం. మనం ఇప్పుడు అనుకున్నాం కదా, సూత్రాలు, మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలు, విలియం జేమ్స్ అని, ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనడు ఆత్మ మీద చేసిన కాబట్టి డి ఎనిమా పుస్తకం అని, ఎనిమా అంటే ఆత్మకు సంబంధించిన అంశాలని అట్లా లింక్ పెట్టారు. ఎబ్బింగ్హాస్ అండ్ మెమరీ, ఆన్ మెమరీ గ్రంథ రచయిత. ఇంకెవరు లేరు మేడం. ఎబ్బింగ్హాస్ అంటే మెమరీగా, ఆన్ మెమరీ. బాట్లెట్ రిమెంబరింగ్ గ్రంథ రచయిత. బాట్లెట్ రిమెంబరింగ్ మధ్యన బాగుంటుంది, రిమెంబరింగ్ బాట్లెట్. ఇప్పుడు అవి ఇప్పటికిప్పుడు చెప్తే వచ్చాయి కావు మేడం, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. అన్నీ గుర్తుంచుకోవచ్చండి. వ్యక్తి తలుచుకుంటే, దాని మీద అభిరుచి ఉంటే మీరు ఇట్లా లింక్ పెట్టి సింపుల్గా వాళ్ళ టెక్నిక్తో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన టెక్నిక్ మనం గుర్తుంచుకున్నాం మేడం, వాళ్ళ టెక్నిక్. ఇప్పుడు ఒక సార్ అన్నది చెప్తారు, వైఖరి మాపనలు ఉన్నాయి మేడం, 4 మాపనలు ఉంటాయి అన్నమాట. 4 మాపనలో కంపల్సరీ క్వశ్చన్ వస్తాయి. వైఖరి మీద లక్షణం కానీ, లక్షణాలు కానీ, అభిరుచి కానీ, లక్షణాలు కానీ. వైఖరి అంటే మన అభిప్రాయం వ్యక్తం చేయడం. అభిప్రాయం వ్యక్తం చేయడం మీద లక్షణాలు మన రాని క్వశ్చన్ పేపర్ ఇంతవరకు లేదు. 1 ప్రేరణ, 4 ప్రేరణ రకాలు ఉంటాయి. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సహజ ప్రేరణ. మన అంటే బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, పరిహార ప్రేరణ. అంతర్గత ప్రేరణ రాకుండా ఉండదు. అంటే ఖచ్చితమైనటువంటి ప్రశ్నలు అవి, కాబట్టి కొంచెం బాగా గుర్తుంచుకోవాలి మేడం. అన్నట్లుగా ఇప్పుడు మనం అంతకుముందుకు మాట్లాడుకున్నటువంటి వైఖరులు 4 ఉన్నాయి కదా. తరుస్టన్ తుల్య ప్రత్యక్ష విరామాలు చేస్తాడు. తుల్యం అంటే జోకడం. తరుస్టన్ లావు ఉంటాడు, తరకే ఉంటాడు, తుల్యం చేయాలి. ఇప్పుడు లైక్ అంటే ఇష్టం, లైక్ అంటే ఇష్టం, ఇష్టం ఉన్న పిల్లవాళ్ళని సంకలన నిర్ధారణ మాపని అంటాడు. ఇష్టం ఉన్న పిల్లల్ని సంకలం వేసుకోవాలి, ఎట్లో లింక్ పెట్టాలి. గట్ మ్యాన్ అంటే గట్టి మ్యాను తీసుకుపోయి సంచిలేయాలి, సంచిత నిర్ధారణ మాపనని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అన్నిటికీ లింక్ పెట్టొద్దు. మళ్ళీ అన్ని లింక్ పెడితే ఇప్పుడు నేను రాష్ట్రపతుల పేర్లు టకటకటగా 13 చెప్పగలుగుతాను. ఇప్పుడు వరుసగా రాజేంద్ర ప్రసాద్, రాధాకృష్ణన్, జాకీర్ హుసేన్ నేను చెప్పగలుగుతున్నా అంటే దాన్ని ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే చెప్పగలుగుతాం. కాబట్టి కొంచెం చేయొచ్చు. సురేందర్ గారు మీరు కూడా ఆల్రెడీ లెక్చరర్ కాబట్టి మేడానికి చెప్పండి, టెన్షన్ పడొద్దనండి. ఫస్ట్ అయితే చెప్పండి. మళ్ళీ భవానీ మళ్ళీ కాల్ చేశారు సార్ నంద్యాల నుంచి. భవానీ గారు అడగండి. భవానీ మేడం చెప్పండి. సార్ అది పెద్ద పరీక్షలో శాబ్దిక పరీక్ష ఉండదు సార్. అవి బీఏ టెస్ట్లు, వెస్ట్లర్ టెస్ట్లు మేము ఎలా కనుక్కుంటాం సార్? వెస్లర్ ఇంత ముందుకు విన్నాగా అమ్మా, విన్నావా? వెస్లర్ శాబ్దిక అశాబ్దిక పరీక్షలు ఉన్నాయి కదా. నీకు కూడా ఒక సూత్రం చెప్తా, సురేంద్ర గారు అడిగినట్లు. వెస్లర్ శాబ్దిక పరీక్షలో వికాస్ అని గుర్తుంచుకోండి. వెస్లర్ చాలా తెలియకల్లోడు, వికాసవంతుడు అని గుర్తుంచుకుంటే వికాస్, వి వర్బల్ ఎబిలిటీ, ఐ అంటే వాళ్ళకు గుర్తుంచుకోవడానికి ఇన్ఫర్మేషన్,
వికాస్ వర్బల్ ఎబిలిటీ పదజాలము శాబ్దిక అంశాలు, ఐ ఇన్ఫర్మేషన్ సమాచారం, ఏదైనా ఒక పదం ఇస్తే జాతీయ సమైక్యత అంటే పిల్లవాడు చెప్పగలగాలి, ఎవరు బాగా చెప్పగలుగుతారో వాడు ప్రజ్ఞావంతుడు. వికాస్ సి కాంప్రిహెన్షన్ అవబోధం, చదివినటువంటి అంశాన్ని క్లుప్తంగా చెప్పగలగాలి. ఏ అరిథమెటిక్ చిన్న చిన్న గణిత సమస్యలు. ఎస్ సిమిలారిటీ. వికాస్ 5 అంశాలు ఉంటాయి. వెస్లర్లో అశాబ్దికలో మళ్ళీ 5 అంశాలు ఉంటాయి. టోటల్ చిత్రాలు, చిత్ర పూరణ, చిత్ర క్రమీకరణ, బ్లాక్ డిజైన్ పరీక్ష, అంకచయన పరీక్ష, వస్తు సమైక్య. ఈ వస్తు సమైక్య తీసుకొచ్చి దీంట్లో పెట్టి అడిగాడు మేడం. అంటే వికాస్ ఇప్పుడు మనం ఎట్లుంటుందంటే మేడం అది ప్రాక్టీస్లో వస్తుంది. ప్రాక్టీస్లో చేయగలిగితే కన్ఫ్యూజ్ ఉండదు ఇక. కాబట్టి గుర్తుంచుకోవచ్చమ్మా. చూడండి, మీకు కన్ఫ్యూజ్ ఏం లేదు, కన్ఫ్యూజ్ పడకండి. ఫస్ట్ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లనే వికాస్ 5 అంశాలు చెప్పాను కదా అశాబ్దిక. దీంట్లో 2 బాట్యాలు ఉంటాయి. ఏవి ఉంటాయి, ఎట్లా జీమ్యాట్లో ఏమున్నాయి. నువ్వు ఇక్కడ చదివి ఇది వదిలిపెట్టేసి మళ్ళీ ఇది చదివి ఇది వదిలిపెట్టేసి కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఆ చదివేటప్పుడు మీకు ఇప్పుడు టైం లేదు, ఉన్నదాన్ని అయితే పర్ఫెక్ట్గా చదవండి మీరు. ఫస్ట్ టెన్షన్ పడకండి. ఎస్, ఇంకో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, ప్రవీణ్ గారు. ప్రవీణ్ సార్ నమస్కారం. చెప్పండి ప్రవీణ్ గారు. సార్ ఇది కుంటనము అంటే కొంచెం చెప్తారా సార్? అమ్మా కుంటనం ఫ్రస్ట్రేషన్. ఓకే నాన్న, మంచి ప్రశ్న అడిగావు. ఇప్పుడు రాబోతుంది అదే. మంచి ప్రశ్న అడిగారు ప్రవీణ్ గారు. ఒక మాట ఏంటంటే మేడం, మూర్తిమత్వంలో వస్తుంది. ఏ వ్యక్తి అయితే సర్దుబాటు కలిగి ఉండడో, సర్దుబాటు చాలా ఇంపార్టెంట్. అడ్జస్ట్మెంట్. వినండి ప్రవీణ్ గారు, ఈ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు కోల్పోతామంటే, నేను ఎస్ఎస్సి పాస్ అయినా, నేను ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలా, ఎంపీసా బైపీసా ఈ సంఘర్షణకు లోనవుతాడు మేడం. ఎప్పుడు ఈ సంఘర్షణకు లోనవుతాడో, ఇంట్లో బలవంతంగా బైపీసీ తీసుకోమంటారు, నాకు మ్యాథ్స్ ఇష్టం. బైపీసీ బలవంతంగా తీసుకుంటే దాంట్లో ఫెయిల్యూర్స్ మొదలైతాయి. ఇష్టం లేని సబ్జెక్ట్ ఇంట్లో చెప్తే కాదుగా తీసుకునేది. పిల్లవానికి ఏది ఇంట్రెస్ట్ అది తీసుకోవాలి. బైపీసీ బలవంతంగా తీసుకున్నాడు, బైపీసీ ఇష్టం లేనిది తీసుకున్నాడు, ఎప్పుడు అభిరుచి ఉండదో ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. ఇక అవి ఫెయిల్యూర్స్ ఎక్కువైతాయి. సంఘర్షణకు గురైనప్పుడు ఎన్నుకోవడంలో రాంగ్ ఎన్నుకుంటే, ఎప్పుడైతే ఎన్నుకున్న దాంట్లో విజయం సాధించలేకపోతాడో, ఫలితం పొందలేకపోతాడో అప్పుడు కుంటనం ఏర్పడుతుంది. మళ్ళొక్కసారి ప్రవీణ్ గారు, ఏదైనా ఒక విషయంలో విజయం సాధించలేనప్పుడు, ఎక్కువసార్లు ఫెయిల్యూర్ అవుతుంటే వ్యక్తి ఉద్రిక్తతకు లోనవుతాడు. నేను టెట్ల రాసిన మార్కులు రాలే, ఈ ఎస్ఎస్సి మ్యాథ్స్ రాసినా ఫెయిల్ అవుతున్నా, మ్యాథ్స్ రాసినా ఫెయిల్ అవుతున్నా. అప్పుడు ఎప్పుడైతే విజయం లోపం జరుగుతుందో అప్పుడు కుంటనం, మానసిక ఉద్రిక్తత ఏర్పడుతుంది. అదే కుంటనం. గుడ్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్తాడు ప్రవీణ్ గారు. అయితే ఈ కుంటనం మా డేంజర్. ఒక్కసారి ఫెయిల్యూర్ అయితే, అమ్మా నేను సాధిస్తలో లేను, నేను చేయగలుగుతున్నో లేను. ఇక పరీక్ష వస్తూ ఉంటే వ్యాకులత మొదలవుతుంది. ఊహిస్తుంటాడు. ఈ చదవడం పక్కకు పెట్టి వచ్చే ఎగ్జామ్ ఎట్లు ఇస్తారు, పేపర్ ఎట్లా, ఆ పేపరే రాలేదు, పేపర్ గురించి ఊహిస్తుంటారు. అప్పుడు విషమయోజనానికి గురవుతారు. కాబట్టి దానికి బయటపడాలంటే రక్షక తంత్రాలు, సిగ్మెంట్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు బాగుంటాయి మేడం. మూర్తిమత్వం మనం కూడా వచ్చింది కాబట్టి టాపిక్ మేడం. దాంట్లో రక్షక తంత్రాల్లో ప్రక్షేపణం అడిగాడు. అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి. ఎవరన్నా బాధాకరమైన మాట అన్నారు నన్ను. ఆ బాధాకరమైన మాటను ఊకే మెదడులో పెట్టుకుంటే మన మెదడంతా ఖరాబ్ అవుతుంది. దాన్ని మర్చిపోవాలంటే ఇష్టమైన టీవీ చూడండి, ఇష్టమైన పుస్తకం చదవండి, ఎటుబడి దాన్ని మర్చిపోవాలి. అది దమనం. మన అడిగినటువంటి అంశాలు. తర్వాత ప్రక్షేపణం. ఎవరన్నా మనం క్లాస్ రూమ్లో పిల్లవాడు కానీ లేదా ఇతర అంశాలు కానీ మనం నువ్వు కంపాక్స్ బాక్స్ తీసావట, కాదు సార్ నేను కాదు సార్ వాడండి అంటే వేరే వాళ్ళ మీద పెట్టి ఉపశమనం పొందుతారు. అది రక్షక తంత్రం అనమాట. అది ప్రక్షేపణం. మొన్న అడిగింది మేడం, అందరి ద్రాక్ష పుల్లన, మొన్న టెట్లో అడిగిన క్వశ్చన్ 5th టెట్లో, అందరి ద్రాక్ష పుల్లన. కోతి అందుకోవడానికి ట్రై చేస్తుంటే అందవు. వేరే కోతి వచ్చి ఎట్లున్నాయంటే అది అందదని చెప్పదు, అవి పుల్లగా ఉన్నాయని చెప్తుంది. అంటే అసలు కారణం చెప్పరు. ఇక ఎందుకు ఫెయిల్ అయినవారు అంటే చెప్పరు, పరీక్ష పేపర్ బాగాలేదు అంటే. అరే నువ్వెందుకు ఫెయిల్ అయినావంటే పరీక్ష పేపర్ నేను చదవక ఫెయిల్ అయినా అన్నారు. కాబట్టి ఈ రక్షక తంత్రాలు తాదాత్మీకరణం కానీ, ప్రక్షేపణం కానీ, తర్వాత హేతుకీకరణం కానీ, విస్థాపనం మన అడిగాడు. ఆఫీసర్ చాలా సీరియస్గా ఉంటాడు, కోపం. ప్రధానోపాధ్యాయుడు కోపంగా ఉపాధ్యాయుని కోపడుతుంటాడు. ఏం లేటుగా వచ్చినావు అని ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుని కోపడుతుంటాడు. ప్రధానోపాధ్యాయుని ఏమనలేడుగా మేడం.
ఏమనలేడు, ఇక వచ్చి అటెండెన్స్ తీసుకుంటాడు. అటెండెన్స్ కరెక్ట్ మేడం, మేడం ఊహించగలుగుతుంది, పిల్లల మీద చూపిస్తారు. అది పిల్లల మీద లేవర్రా నిన్న రానుడు ఓడరాని ప్రధానోపాధ్యాయుని మీద కోపం, పిల్లల మీద చూపెట్టడం, విస్థాపనం. మన అడిగిన అప్లై చేయాలి, తరగతి గదికి అప్లై. మీరు అసలు కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే ఏమవుతుందంటే మేడం, అంటే అభ్యర్థులు వాళ్ళ పొరపాటు కూడా ఏం లేదు, ఒకటి చదివాం ఇక కథ, ఇక దాని పక్క. సో దాన్ని ఎలా, ఆ సూత్రాలని ఉన్నటువంటి సిద్ధాంతాలని ఎలా అప్లై చేసుకోవాలి అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది చదువుతున్నాం మేడం, ఇంకోటి చదువుతున్నాం, ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఏం చెప్తున్నారు, లింక్ పెట్టుకోవాలి. నువ్వు ఇది చదివి ఈ పక్కకు పెడితే సైకాలజీలో అది సాధ్యం కాదు. కొంచెం లింకప్ ఉండాలి, లింకప్ ఉంటే బెనిఫిట్ అవుతుంది. తర్వాత ప్రతిగమనం కానీ పరిహారం కానీ ఈ కాన్సెప్ట్స్ మీరు ఆల్రెడీ మనం కూడా యూట్యూబ్లో చూడండి. సార్, ఇప్పుడు మనకి పెడగాకి సంబంధించి చూస్తే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు, ఏం చేయాలి అభ్యర్థులు? తప్పకుండా మేడం చెప్తాను మేడం. అది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ దాదాపుగా కంప్లీట్ చేశాము, అంటే కీలకమైనటువంటి అంశాల మీద. థర్డ్ పార్ట్ పెడగాకి ఒక 5-6 క్వశ్చన్స్ వస్తాయి మేడం. దీంట్లో ప్రత్యేక అవసరాల పిల్లలు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. తర్వాత మార్గదర్శకత్వ మంత్రణంలో కౌన్సిలింగ్లో కంపల్సరీ క్వశ్చన్ మేడం. 3 కౌన్సిలింగ్ రకాలు 3 ఉంటాయి మేడం మంత్రణాలు: నిర్దేశిత మంత్రణం, అనిర్దేశిత మంత్రణం, మిశ్రమ మంత్రణం. నిర్దేశిత మంత్రణంలో కౌన్సిలర్ పాత్ర ఎక్కువ, దీంట్లో అనిర్దేశిత కౌన్సిలర్ పాత్ర తక్కువగా ఉంటుంది, కౌన్సిలీ పాత్ర ఎక్కువగా ఉంటుంది. మిశ్రమ 2 కలిపి ఒకటే ఉంటుంది, అంటే ఇద్దరు సేమ్ ఉంటుంది అనే పదాలు బాగా ఇది చేయండి. నాయకత్వ రకాలు కూడా అది ఈజీ, సులభమైన టాపిక్, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు, పోయేటువంటి ఆన్సర్లు కావు. నిర్దేశిత నాయకత్వం, ఆదేశిత నాయకత్వం, ప్రజాస్వామ్య నాయకత్వం, ఉపాధ్యాయుడు ఏ నాయకత్వాన్ని అవలంబిస్తే తరగతి గదిలో బాగుంటుంది అనేది అడుగుతారు. వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి, డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ దీంట్లో పెడగాగిలో. మెయిన్గా కాన్సెప్ట్ మీరు బాగా కన్ఫ్యూజ్ అయ్యేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, బాలల విద్యా హక్కు చట్టం. బాలల విద్యా హక్కు చట్టం అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేడం, ఏ రాష్ట్రం తప్ప బాలల విద్యా హక్కు చట్టం అమల్లో జరిగిందని అడిగారు మేడం ఫస్ట్ స్టేట్లో, మనకు జమ్మూ కాశ్మీర్. ఆ తర్వాత రాను మనకు టెట్లు పెట్టినటువంటి సందర్భాల్లో జనరల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటంటే మేడం, ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సరే సెక్షన్లన్నీ ఇప్పుడు వాళ్ళు చదవలేరు కాబట్టి, ఆర్టీ యాక్ట్ ఎప్పుడైతే వచ్చాదో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 అయింది. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, 60 లోపు ఎంతమంది విద్యార్థులున్నా 2 ఉపాధ్యాయులు ఉండాలి. నన్ను అడిగిన క్వశ్చన్ ఇది. సో 60 లోపు ఎంతమంది ఉన్నా 10 మంది విద్యార్థులున్నా 2 టీచర్లు ఉండాలి. 61 నుంచి 90 ఉంటే 3 ఉండాలి, 1:30 ఇక్కడ ఫాలో అవుతుంది. మొన్న అడిగిన క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు ప్రధాన ఉపాధ్యాయుని పోస్ట్ ఇస్తారు? 150 దాటితే ప్రైమరీ స్కూల్లో. ఇది ప్రధానంగా కొంచెం క్లారిటీ చూడండి ఒకటి. తర్వాత మెయిన్గా 4వ సెక్షన్ ఏం చెప్తుందంటే, మనం వయసుకు తగ్గ తరగతిలో వేయాలి పిల్లవాడిని. వయసుకు తగ్గ తరగతి అంటే వాడు 10 ఏళ్ళ పిల్లవాడు ఏం చదువుకున్నా 5వ తరగతిలో వేయాలి. అంటే ఆప్షన్లో వయసుకు తగ్గ తరగతిలో చేర్చాలి ఉంటే కరెక్ట్ ఒకటి. రెండోది సెక్షన్ 14, జనన ధృవీకరణ పత్రం లేకున్నా, డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా పిల్లవాడు వచ్చి నేను బడిలో చదువుతా అంటే చేర్చుకోవాల్సిందే. సో డేట్ ఆఫ్ బర్త్ లేదని తిరస్కరించకూడదు, ఇది కూడా ఆప్షన్లో ఇస్తారు, ఇది ఇంపార్టెంటే. ఇంకోటి ఎట్లా అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేడం, ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత నేను చదువుకుంటున్న తర్వాత ఎలాంటి ప్రవేశ పరీక్ష పెట్టొద్దు. సరే గవర్నమెంట్ స్కూల్ అయితే పెట్టడానికి లేదు, ప్రవేశ పరీక్షలే పెట్టడానికి లేదు. సరే గురుకుల నవోదయ పెడుతున్నారంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అవి ఆ పర్మిషన్ తీసుకొని పెడతారు తప్ప అవి పెట్టేటువంటి పరిస్థితులు లేవు. ప్రవేశ పరీక్ష క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయొద్దు, వసూలు చేస్తే నేరం, జరిమానా ఉంటుంది, 25,000 వరకు జరిమానా ఉంటుంది. ఈ పదాలు అడిగినటువంటి తర్వాత 15వ సెక్షన్ ఏంటంటే మేడం, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు వేరు, ఇప్పుడు విద్యా సంవత్సరంలో ఎప్పుడు వచ్చిన పిల్లవాడు, ఇప్పుడు ఇది జూలై, రేపు ఆగస్ట్, సెప్టెంబర్, దసరా తర్వాత వస్తాడు, నవంబర్లో వస్తాడు, నేను చదువుకుంటా సార్ అంటే చేర్చుకోవాల్సిందే. అంటే ఎప్పుడు వచ్చినా ఏప్రిల్ వరకు ఎప్పుడు వచ్చినా విద్యా సంవత్సరంలో చేర్చుకోవాలి. ఈ పాయింట్ ఈ ఆప్షన్లలో వస్తాయి కాబట్టి గుర్తుంచుకోవాలి. తర్వాత ఒకే తరగతిలో ఎక్కువసార్లు కొనసాగించవద్దు. మనం చదువుకున్నప్పుడు వాడు కరెక్ట్గా చదవకపోతే 3వ తరగతిలో 2 సార్లు ఉంచేది, 4వ తరగతిలో 2 సార్లు ఉంచేది. కాబట్టి ఒకే తరగతిలో ఎక్కువసార్లు కొనసాగించవద్దు.
కాకపోతే ఈ మధ్య అమెండ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాబోతుంది మేడం. మళ్ళీ నాన్ డిటెన్షన్ పెడతారా పెట్టరా అదొక తర్జన భర్జన, మనకు సంబంధం లేని ఇష్యూ. ఆర్టీలో ఏముందో అది మనం చూస్తున్నాం. తర్వాత 16 సెక్షన్ తర్వాత 17 సెక్షన్ పిల్లవాడిని శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించకూడదు. సులభమైన క్వశ్చన్ వచ్చింది మేడం. ఉపాధ్యాయుడు క్రింది దానికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. దండనక, బహుమతిక, ప్రోత్సాహమా? దండనకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దండన నిషేధం ఆర్టీఈ ప్రకారం. తర్వాత బాగా సెక్షన్ మాత్రం గుర్తుంచుకోవాల్సినవి 2. సెక్షన్ నెంబర్ గుర్తుంచుకోవాలి. సెక్షన్ 29. సెక్షన్ 29 టోటల్గా నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రవేశపెట్టాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేటువంటి పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. వాని జ్ఞాన నిర్మాణానికి దోహదపడే పాఠ్య ప్రణాళిక రూపొందించాలనేది సెక్షన్ 29 చెప్తుంది. సెక్షన్ 30 ఎలాంటి బోర్డు పరీక్ష పెట్టకూడదు. 13 ప్రవేశ పరీక్ష పెట్టొద్దు. 30 బోర్డు పరీక్ష పెట్టొద్దు. 13 ఎంట్రన్స్ టెస్ట్. ఇక్కడ బోర్డు మనం 7th చదివేటప్పుడు బోర్డు పరీక్ష ఉంది. ఎస్ఎస్సికి వచ్చేటప్పుడు బోర్డు ఎలాంటి అంటే 7th తీసేయడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి 29లో నిరంతర సమగ్ర మూల్యాంకనం మన స్టేట్లో ఇప్పుడు ఫాలో అవుతున్నాం. ఆల్రెడీ సీసీ అమల్లోకి ఉంది. సీసీలో కూడా క్వశ్చన్ వస్తుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో అంటే మామూలుగా అసెస్ చేయడంలో ఎన్ని ఉపకరణాలు వాడతారని అడిగాడు మేడం. 4 ఆ పిల్లల ప్రతిస్పందనలు కానీ, అంటే రాత అంశాలు కానీ, తర్వాత ప్రాజెక్టు పనులు కానీ, తర్వాత చిన్న లఘు పరీక్ష కానీ. కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి. తర్వాత బోధన ముందు ఏం ప్రిపేర్ కావాలి, ఏ పాఠం చెప్పాలి, ఈ పాఠం చెప్పడం వల్ల ఏం ప్రయోజనం, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ మోడల్ చేయాలి, బోధన నిర్వహణలో ఎట్లా చెప్తే పిల్లవానికి అర్థమవుతుంది, ప్రాజెక్టు పద్ధతి వాడాలన్నా, అన్వేషణ పద్ధతి వాడాలన్నా, ఏ పద్ధతి వాడితే వాళ్ళలో మార్పు తీసుకురాగలం, బోధన అనంతరం ఆఫ్టర్ టీచింగ్ నా బోధన విజయవంతమైందా లేదా అసెస్ చేయగలగాలి, ప్రిడిక్ట్ చేయగలగాలి, ఊహించగలగాలి, దానికి క్వశ్చన్స్ చేయడం బోధన అనంతర దశలో. ఈ దశలు కూడా బాగా అడిగే అవకాశాలు ఉంటాయి. ప్రాజెక్ట్ పద్ధతులు కానీ మెథడాలజీ కూడా కొంచెం లింక్ అయ్యి ఉంటుంది. కాబట్టి పెడగాగి టోటల్ మెథడాలజీ కాబట్టి అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, కృత్యాధార పద్ధతి వీటి మీద చాలా సులభం మేడం. ఆల్రెడీ మెథడాలజీలో వచ్చి ఉంటాయి వాళ్ళకు. డాల్టన్, విన్నెట్కా పథకాలు కానీ వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. తర్వాత దీంట్లో పెడగాగిలో ఎన్సిఎఫ్ 2005 దీంట్లో కంపల్సరీ క్వశ్చన్స్. ఆర్టీఈలో కంపల్సరీ క్వశ్చన్, ఎన్సిఎఫ్లో కంపల్సరీ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 యశ్పాల్ కమిటీ మీ అందరికీ కూడా తెలుసు. భారం లేని విద్యను అందించాలని నిన్న కూడా మనకు టీవీలో తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచి ఆలోచన చేశారు. ఎన్ని కేజీలు ఉండాలనే పదాలు చెప్పారు. భారం లేని విద్య తీసుకొచ్చింది యశ్పాల్ కమిటీ. ఎన్సిఎఫ్ 2005 కూడా జ్ఞాన నిర్మాణం ఆధారంగా పట్టి పుస్తకాలు ఉండాలి. పిల్లవాడు బుక్కులోనే మొత్తం బట్టి పుస్తకాల్లో చిక్కుకుపోతుండు. నిత్య జీవితానికి అప్లై చేసే విధంగా ఉండాలి. సరళత ఉండాలి. ఆలోచించే సామర్థ్యాన్ని పిల్లవాళ్ళు పెంపొందించాలనేటువంటి కీలకమైన భావాలు, కీలకమైనటువంటి సూత్రాలు అన్వేషణాత్మకంగా బోధించాలి. పరస్పర ఆధారిత బోధన చేయాలి. ఒక సబ్జెక్టు ఇంకో సబ్జెక్టు పోల్చుకుంటూ చెప్పాలని చెప్పిండు. ఎన్సేఫ్ భాగంలో 5 భాగాల్లో ఏ భాగం ఎక్కడ ఉంటుందని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ దృక్పథం, దాంట్లో సూత్రాలు, కీలక భావనలు ఉంటాయి. రెండోది వచ్చేసి అభ్యసనం, జ్ఞానం, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్. అభ్యసనం మనం ఆల్రెడీ అనుకున్నాం, ఖచ్చితంగా 45 నిమిషాల పీరియడ్ బోధించాల్సిందే. సహజ అభ్యసన వాతావరణం ఉండాలి, ఆడుకోవాలి, కృత్యాధార బోధన ఉండాలి అనే పదాలు. మూడోది పాఠశాల దశలు కానీ, మూల్యాంకనం కానీ. నాలుగోది వచ్చేసి పాఠశాల వాతావరణం. అంటే మనం అనుకున్నట్లుగా హోంవర్క్ ఎంత ఇవ్వాలి, ఇప్పుడు అనుకున్నట్లుగా 1 నుంచి 2 గంటలే హోంవర్క్ ఇవ్వాలి. ఏది ప్రాథమిక స్థాయిలో అయితే, యూపీఎస్ స్థాయిలో అయితే వారానికి అంటే చెప్పినటువంటి అంశాలు 6 గంటలు ఇవ్వాలి. హై స్కూల్ స్థాయిలో అయితే 12 గంటలు ఇవ్వాలి. కొంచెం గుర్తుంచుకోండి. పిఎస్కు బోధనా గంటలు 800 బోధనా గంటలు ఉండాలి సంవత్సరానికి. 220 పని దినాలు ఉండాలి ఆర్టీఈ ప్రకారం. మనకి ఇప్పుడు 220 వర్కింగ్ డేస్ నడుస్తున్నాయి. ఆర్టీ ప్రకారం అట్లా ఉండాలి. తర్వాత యూపీఎస్ స్థాయిలో 1000 బోధనా గంటలు ఉండాలి. ఇవి కొంచెం ఇంపార్టెంట్. సెక్షన్ 25 నిష్పత్తి కానీ, ఎస్ఎంసీ కానీ ఇవి కూడా గుర్తుంచుకోండి. తర్వాత అంటే కీలకమైనటువంటి అంశాలు ఇవి మనం ఎన్సిఎఫ్ 2005 లాస్ట్కి వచ్చేవరకు సంస్కరణలు, రిఫార్మ్స్ ఏమొచ్చాయి అంటే మాతృభాష, బహుభాష విధానానికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఆంగ్ల బోధన ఉండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి ఆంగ్లం ప్రవేశపెట్టాలి. 1వ తరగతి 2వ తరగతిలో పరీక్షలు పెట్టడానికి వీల్లేదు. నిరంతర సమగ్ర మూల్యం, నాన్ డిటెన్షన్ ఉండొద్దు. ఇవన్నీ కూడా ఎన్సిఎఫ్ 2005లో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి త్రూ వాటెమ్మటి వెళ్ళండి, మీకు మళ్ళీ బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని కొంచెం, ఎందుకంటే కంపల్సరీ క్వశ్చన్స్ కాబట్టి అవి చూడగలిగితే మీకు చాలా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను మేడం. సార్, మన సైకాలజీ సబ్జెక్టు టైం చాలా తక్కువ ఉందనేసరికి మనకు వచ్చిన కాల్స్లో కూడా చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంది, గందరగోళం, భయం అనేది ఉంది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? ఈ ఉన్నటువంటి తక్కువ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఉన్నటువంటి తక్కువ టైంలో మేడం మనం అనుకున్నట్లుగా ఇప్పుడు
మెయిన్ మీరైతే ఏం చదివారో వాటన్నిటి మీద మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో ఈ 5 సబ్జెక్టులు టైం విభజించుకోండి, అన్నీ చూడాలి. ఒకటి. రెండోది మీరు అన్నట్లుగా పరీక్షా కేంద్రానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి. ఎప్పుడు టెన్షన్ పడి ఆడిపోయి టెన్షన్ పోయి ఆడ పుస్తకాలు చదువుకుంటా ఏదైనా గుర్తు రాకపోతే ఎవరైనా క్వశ్చన్ అడగగానే నాకు రాలేదని ఫీల్ కావడం, టెన్షన్ ఫీల్ కావడం, లోబడి పోయే వరకు టైం అయిపోవడం, ఇది చేయకండి. చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉన్నటువంటి అంశాలను మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేసుకొని టెట్ ఎగ్జామ్ రాసి మంచి మార్కులు పొందాలని, తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులందరూ, ఏపీ రాష్ట్ర అభ్యర్థులందరూ బెనిఫిట్ కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన TV1 కూడా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్. ఇది ఇవాల్టి ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో సబ్జెక్ట్తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్.